డియర్ ఫ్రెండ్స్, స్వచ్ఛత పక్వాడాలో 5వ రోజుకు చేరుకున్నాం. ఫ్రెండ్స్, మరి 5వ రోజు కార్యాచరణ ప్రణాళికలో స్వచ్ఛత హైజీన్పై వ్యాసరచన, నినాదాలు, కవితా రచన మొదలగు అంశాలపై పోటీలు. రాజేష్, స్వచ్ఛత హైజీన్పై ఒక కవితను నేను వినిపిస్తాను. అలాగే కుందన. స్వచ్ఛత మన భవిష్యత్తు వెలుగు. మన ఇంటి ఆవరణం నుంచే మొదలయ్యే మార్పు చిన్న అడుగులతో పెద్ద ప్రవర్తనకు నాంది. చెత్తను గాలిలో కాదు డబ్బాలో వేయాలి. నీటిని వృధా చేయక ప్రతి చుక్కను ఆదా చేయాలి. పరిసరాలు శుభ్రంగా ఉంటేనే మన మనసు కూడా నిర్మలంగా ఉంటుందిలే. పిల్లల నవ్వుల్లో ఆరోగ్యం మొలుస్తుంది. వృద్ధుల ఆశీర్వాదాల్లో శాంతి పరిమళిస్తుంది. ప్రకృతి ఇచ్చిన వరాలు అపారమైనవి. మన బాధ్యతతోనే అవి కాపాడబడతాయి. స్వచ్ఛత అనేది కేవలం శుభ్రత కాదు, అది ప్రేమ, క్రమశిక్షణ, మన బాధ్యతకు గుర్తు. రండి, మన చేతుల్లో భవిష్యత్తును అందంగా తీర్చిదిద్దుదాం. ప్రతి చెత్తను తొలగించి ప్రతి ఊపిరిని స్వచ్ఛంగా మార్చుదాం. స్వచ్ఛతతో మన ఊరు, మన దేశం, మన ప్రపంచాన్ని ప్రకాశింపచేద్దాం. కుందన, చక్కని కవితను వినిపించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. రాజేష్, మరి నువ్వు కూడా ఒక కవితను చెప్పు. తప్పకుండా కుందన. స్వచ్ఛత మన గర్వం, మన బాధ్యత. మన భూమి నవ్వాలి, మన ఊరు శుభ్రంగా ఉండాలి. అందరం కలిసి స్వచ్ఛతను కాపాడాలి. చెత్తను చెత్తబుట్టలో వేయడం చిన్న పని కాదు, అది మన సంస్కృతి, మన ప్రేమకు ప్రతీక. ప్రతి నీటి బిందువు విలువైనది. గాలి, ప్రతి ఊపిరి అమూల్యమైనది. భూమిని శుభ్రంగా ఉంచితేనే జీవితం వికసిస్తుంది. వీధిలో పడి ఉన్న చెత్తను చూసినప్పుడు ఇది నా బాధ్యత కాదు అనకుండా, ఇది నా ఊరి సమస్య, దీనిని నేనే సరిచేయాలి అని ముందడుగు వేయాలి. స్వచ్ఛత అనేది మన ఆరోగ్యానికి కవచం, మన దేశానికి గర్వకారణం, మన పిల్లలకు అందించాల్సిన గొప్ప కానుక. రండి, ఇప్పుడే ప్రారంభిద్దాం. మన ఇంటిని శుభ్రంగా, మన వీధిని సువాసనగా, మన దేశాన్ని వెలుగులతో నింపుదాం. చాలా బాగా చెప్పావు రాజేష్. రాజేష్, నీ కవిత ద్వారా నేను ఒక విషయాన్ని గ్రహించాను. ముందుగా స్వచ్ఛత అనేది ఇంటి నుండే ప్రారంభం కావాలి. తర్వాత పాఠశాలలో. ఇంటిలో నేర్చుకున్న మంచి అలవాట్లే పాఠశాలలోనూ ఉంటాయి. తర్వాత అవి సమాజంలో విస్తరిస్తాయి. థ్యాంక్ యూ కుందన, చక్కగా అర్థం చేసుకున్నావు. స్వచ్ఛత హైజీన్పై నినాదాలు. చేతులు కడుక్కో, ఆరోగ్యం కాపాడుకో. చెత్తను చెత్తబుట్టలో వేయాలి, పరిసరాలను శుభ్రంగా ఉంచాలి. ఉదయం సాయంత్రం పళ్ళు తోముకోవాలి. శుభ్రతే ఆరోగ్యానికి తాళం చెవి. స్వచ్ఛమైన ఇల్లు, సంతోషమైన కుటుంబం. నీళ్లు మరిగించి తాగితే జబ్బులు దూరం. శుభ్రతను పాటించు, స్నేహితులందరినీ రక్షించు. ఆరోగ్యం కావాలంటే హైజీన్ తప్పనిసరి. పాఠశాల, ఇల్లు రెండూ శుభ్రంగా ఉంచుదాం. స్వచ్ఛతే సుఖ సంతోషాలకు పునాది. మరి ఇప్పుడు స్వచ్ఛత హైజీన్పై వ్యాసరచన ఏమిటో తెలుసుకుందామా? రాజేష్, నేను రాసిన వ్యాసాన్ని చదువుతాను. అలాగే కుందన. స్వచ్ఛత హైజీన్. స్వచ్ఛత అంటే ఏమిటి? స్వచ్ఛంగా ఉండడం అంటే మన ఇంటిని శుభ్రంగా ఉంచడం, మన వీధిని పరిశుభ్రంగా నిలపడం, మన చుట్టూ ఉన్న ప్రకృతిని కాపాడడం. శుభ్రత అంటే మన జీవితానికి అవసరమైన గొప్ప గుణాలలో ఒకటి. ఇది కేవలం ఓర్పు మాత్రమే కాదు, సహనంతో, శాంతితో సమస్యలను ఎదుర్కొనగల సామర్థ్యం. ప్రతి వ్యక్తి జీవితంలో సవాళ్ళు, కష్టాలు, నష్టాలు, విఫలాలు అన్నీ వస్తూనే ఉంటాయి. అప్పుడు శుభ్రతతో ఉన్నవాడు ఆ సమస్యలను శాంతంగా పరిష్కరించుకోగలడు. శుభ్రత మనకు ఎన్నో విధాలుగా ఉపకరిస్తుంది. కోపాన్ని నియంత్రించి, ఆలోచించి నిర్ణయం తీసుకునే శక్తిని ఇస్తుంది. మన కుటుంబంలో, పాఠశాలలో, పనిలో ఇతరులతో మంచి సంబంధాలను పెంచుకునేలా చేస్తుంది. ముఖ్యంగా శ్రద్ధగా పనిచేసి విజయాన్ని అందుకునేలా మనకు ప్రేరణను అందిస్తుంది. ఓర్పుతో ఎదిగిన వారు సమాజానికి ఆదర్శంగా నిలుస్తారు.
వారు ఇతరులకు సహాయం చేసి మంచి మార్గాన్ని చూపుతారు. జీవితంలో ఓటములు వచ్చినా నిరాశ చెందకుండా ముందడుగు వేయాలని నేర్పుతుంది. శుభ్రతను పెంచుకోవడానికి చిన్న చిన్న అలవాట్లు ఎంతో అవసరం. కోపంగా ఉన్నప్పుడు లోతుగా శ్వాస తీసుకోవడం, ఇతరుల మాటలను శ్రద్ధగా వినడం, మంచి ఆలోచనలు చేసుకోవడం ఇవన్నీ శుభ్రతను పెంచడంలో సహాయపడతాయి. శుభ్రత మన వ్యక్తిత్వాన్ని మెరుగుపరచడమే కాదు, సమాజాన్ని కూడా శ్రేయస్సుగా మార్చుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ తమ జీవితంలో శుభ్రతను అలవాటు చేసుకొని శాంతి ఆనందంతో జీవించాలి. ముగింపు: శుభ్రత మన జీవితానికి బలం, ధైర్యానికి మూలం, మంచి సంబంధాలకు వంతెన. కష్టాలు వచ్చినప్పుడు తడబడకుండా ముందుకు వెళ్ళే శక్తిని ఇది అందిస్తుంది. ఓర్పుతో పనిచేస్తే మన లక్ష్యాలను సాధించడమే కాదు, ఇతరులకు ఆదర్శంగా నిలిచే అవకాశం కూడా లభిస్తుంది. అందుకే ప్రతి ఒక్కరూ శుభ్రతని పెంచుకొని శాంతి, సహనం, ప్రేమతో జీవితాన్ని ముందుకు నడపాలి. శుభ్రత ఉన్న చోట విజయమే వికసిస్తుంది. కుందన, నీ వ్యాసం ఎంతో బాగుంది. దాని మీద నేను ఒక పద్యం చెప్పనా? థ్యాంక్ యూ, చెప్పు రాజేష్. శుభ్రత కలిగిన వానికి విజయము వెంటాడును, సహనమున్న చోటే శాంతి నెలకొనును, కష్టాలు వచ్చినా కలత చెందక ముందడుగు వేయాలి, శుభ్రతతో జీవితం విజయవంతం చేయాలి. ఆహా రాజేష్, అప్పటికప్పుడు ఎంత చక్కని పద్యం చెప్పేశా. థ్యాంక్ యూ కుందన. మరొకటి చెప్తాను. నీరు వృధా చేయక గాలి కాలుష్యాన్ని తగ్గించి ప్రకృతి సంపదను రక్షిస్తే స్వచ్ఛమైన జీవితం మనదవుతుంది. స్వచ్ఛత అనేది శ్రమ కాదు, మన అభిమానం, బాధ్యత, సంస్కృతి. ఇవాళ నుంచే మొదలుపెట్టి మనందరి భవిష్యత్తును ప్రకాశవంతంగా మార్చుకుందాం. థ్యాంక్ యూ కుందన. ఫ్రెండ్స్, 5వ రోజు కార్యక్రమంలో స్వచ్ఛత, హైజీన్పై వ్యాసరచన, నినాదాలు, కవితలు మొదలైన అంశాలపై పోటీలు. మరి వాటిలో మీరు తప్పక పాల్గొంటారని మేము ఆశిస్తున్నాం. మా కవితలు, వ్యాసరచన, నినాదాలు మీకు ఎంతో ఉపయోగపడతాయి. మరి ఈరోజు మా కార్యక్రమం మీకు నచ్చిందా? నచ్చితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి. తర్వాత రోజు కార్యక్రమంతో మరలా మీ ముందుకు వస్తాం. బాయ్ ఫ్రెండ్స్.